విశాఖ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. గత ప్రభుత్వాల హయాంలో ఏజెన్సీ అభివృద్ధికి మంగళం పాడారు. దాంతో ఏజెన్సీ ప్రాంత వాసులు నిత్యం సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గిరిజనుల సంక్షేమం కోసం జనవరి 23వ తేదీ అంటే బుధవారం విశాఖ జిల్లా ఏజెన్సీలోని పాడేరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో ఏజెన్సీ వాసుల సమస్యలు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి, అక్రమ మైనింగ్ తదితర అంశాలపై పవన్ గళమెత్తనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యను పవన్ కళ్యాణ్ హార్వర్డ్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ల ముందు ఉంచారు. సదరు యూనివర్సిటీ ప్రొఫెసర్లను పవన్ తన సొంత ఖర్చులతో ఉద్దానానికి తీసుకొచ్చి స్థానికంగా కిడ్నీ సమస్యకు కారణాలపై పరిశోధన చేయించిన సంగతి తెలిసిందే. అలా ఉద్దానంలో కిడ్నీ సమస్య ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాతే టీడీపీ ప్రభుత్వం ఈ అంశంపై హడావిడి చేసిన విషయం విదితమే. 2018 మే 20వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు, అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. స్థానిక సమస్యలపై ఆయన సంపూర్ణ అవగాహన తెచ్చుకున్నారు. ఆ క్రమంలోనే మరోసారి విశాఖ ఏజెన్సీలోని సమస్యలను పవన్ కళ్యాణ్ ఈ భారీ బహిరంగ సభ ద్వారా వెలుగులో తీసుకురానున్నారు. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.